ఓంతా తుఫాన్ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 1996 సూపర్ సైక్లోన్ను దృష్టిలో పెట్టుకుని సముద్ర తీర గ్రామాల మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. 700 స్కూళ్లు పునరావాస కేంద్రాలుగా వినియోగిస్తున్నారు. కోనసీమ జిల్లా ప్రత్యేక అధికారి విజయరామరాజు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్తో కలిసి తుఫాను ముందస్తు సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇక కోనసీమ జిల్లాలో తుఫాన్ అప్రమత్తంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. తుఫాన్ ప్రభావంతో కోనసీమ జిల్లాలోని మొత్తం అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇక్కడ ప్రత్యేక అధికారిగా విజయరామరాజు ఇక్కడ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తో కలిపి ఇక్కడ ప్రత్యేకించి జిల్లా కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అమలాపురంలో జిల్లా కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం నిర్వహించి మొత్తం అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేశారు. ఏదైతే లోతట్టు గ్రామ ప్రాంతాలు ఉన్నాయి, అలాగే సముద్ర తీర గ్రామాలు ఉన్నాయో, మత్స్యకారులు నివసిస్తున్న ప్రాంతాల్లో కూడా మొత్తం ఇక్కడ పునరావాస కేంద్రానికి తరలించడానికి ఇప్పుడు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే దాదాపు 6,000 మంది వరకు తరలించాలని చెప్పి నిర్ణయించారు. ఇప్పటికే చాలా మందిని కూడా తరలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రత్యేకించి కాటేనికొండ మండలం శివార్లో బలుస్టెప్ప, బైరపాలెం, అలాగే కొన్ని తీర గ్రామాలు ఉన్నాయి. ఈ తీర గ్రామాల్లోని అందరూ కూడా బయటకు రావాలంటే బోట్ల మీద రావాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల వేటకెళ్ళిపోయి అక్కడే మకా ఉన్న మత్స్యకారులను కూడా ఆ తీర గ్రామాల నుంచి పక్క ఇక్కడికి సురక్షిత ప్రాంతాలకి, తుఫాన్ సెంటర్లకి, పునరావాస కేంద్రాలకి బోట్ల మీద తరలిస్తున్నారు. ముమ్మడివరం సిఐ మోహన్ కుమార్, అలాగే తహసీల్దార్ కిరణ్, ఇతర అధికారులు కలిపి ఈ కార్యక్రమం చేపట్టిన పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం ఈ రోజు సాయంత్రానికి మొత్తం పునరావాస కేంద్రాలకి లోతట్టు గ్రామాల ప్రజల్ని, తీర గ్రామాల ప్రజల్ని తరలించడానికి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. దాని ప్రకారం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మొత్తం తీర గ్రామాల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమై చర్యలు చేపట్టింది. ఎవరిని కూడా సముద్ర తీరానికి వెళ్లకుండా, అంతర్వేదిలో బీచ్ లోకి వెళ్లకుండా కట్టడి చేశారు. అలాగే అక్కడ ఉన్న మత్స్యకారులు, పల్లిపాలెంలో ఉన్న మత్స్యకారులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించిన పరిస్థితి. అలాగే మలికిపురం మండలం కేసనపల్లి ప్రాంతంలో డైరెక్ట్ సముద్రం ఉక్కుటేరులోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కూడా పరిస్థితిని పరిశీలించి ఈ ప్రాంతంలో కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తీర గ్రామాల ప్రజల్ని, లోతట్టు గ్రామాల ప్రజల్ని తరలించారు. ఇక్కడ ఈ శిబిరాన్ని కూడా ప్రత్యేక అధికారి విజయరామరాజు, అలాగే కలెక్టర్ మహేష్ కుమార్ కూడా సందర్శించారు. ఒకవైపు ఏదైతే గత 1996లో వచ్చిన సూపర్ సైక్లోన్ పరిస్థితిని చూస్తే ఇక్కడ యానం కాకినాడ మధ్య తీరం దాటినప్పుడు ఇక్కడ కాటేనికొండ మండలంలో బొల్సెప్ప, బైరిపాలెం లాంటి గ్రామాలు చాలా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. సముద్రం కెరటాలు గ్రామాల మీదకి వచ్చిన పరిస్థితి ఆనాడు చూశారు. ఇప్పుడు ఆ పరిస్థితిని అప్పట్లో చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, అలాగే కొబ్బరి తోటలు కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమైన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు కోనసీమ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక జ్ఞాపకం తెచ్చుకుని, ఆనాటి జ్ఞాపకాలు తెచ్చుకుని ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. చాలా అప్రమత్తమై పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఎలాంటి విపత్తులు ఎదురైనప్పటికీ కూడా ఎక్కడికెక్కడే సరైన చర్యలు తీసుకుని సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. విద్యుత్ లైన్లు వచ్చినప్పటికీ పడిపోయినా, అలాగే విద్యుత్ నిలిచిపోయినా, అలాగే రోడ్లు ధ్వంసమైన, అలాగే మంచినీటికి అంతరం ఏర్పడిన ఎన్నిటిని వెంటనే పునరుద్ధరించడానికి కూడా ప్రత్యేక కార్యాచరణని ముందుగానే సిద్ధం చేశారు. అలాగే ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలని పూర్తి స్థాయిలో ఇక్కడ మోహరించారు. ఎక్కడ అవసరమైతే అక్కడికి వెళ్ళి సహాయక చర్యలు చేపట్టడానికి వీలుగా ఇక్కడ చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటికే 700 చోట్ల స్కూల్స్ సెలవులు ప్రకటించారు. ఈ 3 రోజులు కూడా స్కూల్స్ సెలవు ప్రకటించడంతో ఆ స్కూల్స్ ని పునరావాస కేంద్రాలుగా వినియోగిస్తామని చెప్పేసి కూడా ప్రత్యేక అధికారి విజయరామరాజు చెప్పిన పరిస్థితి. అలాగే ముందుగానే డేట్లు ఉన్న ఈ సమయంలో గర్భిణీలు సంబంధించి డెలివరీకి సమయం ఉన్న పరిస్థితిలో 120 మందిని గుర్తించి ఇప్పటికే ఆసుపత్రులకి, సమీపంలోని ఆసుపత్రులకి తరలించారు. ఇలాంటి అనారోగ్య పరిస్థితులు ఎవరున్నా కానీ ముందుగానే సమాచారం తెలుసుకుని వారిని ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ ఎలాంటి మానవ అంటే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా, అంటే ఆస్తి నష్టం జరిగినప్పటికీ ప్రాణ నష్టం జరగకుండా చూడాలనేది ప్రత్యేకించి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ అధికారులతోటి మాట్లాడి సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఇక్కడ కోనసీమ జిల్లాలో అచ్చెన్నాయుడు, అలాగే
తూర్పుగోదావరి జిల్లాలో నిమ్మల రామానాయుడు, అలాగే జిల్లా మంత్రి కందుల దుర్గేష్, ఇక్కడ కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ, ఇలాగా ప్రత్యేక అధికారి కృష్ణదేజ మొత్తం అంతా కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, అంటే రేపు తీవ్ర తుఫానుగా మారిన తర్వాత ఇది రేపు రాత్రి 8:30-10:30 గంటల సమయంలో దాదాపు తీరం దారుతుంది. అది కాకినాడ సమీపం అనేటప్పటికీ అది కోనసీమ వైపు కూడా ఆ దిశ మార్చుకునే పరిస్థితి ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఆ పరిస్థితిని వాతావరణ కేంద్రం ఇంకా నిర్ధారించలేదు. అయితే గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉత్పన్నం అయితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ముందు జాగ్రత్తగా అధికార యంత్రాంగం కూడా సన్నద్ధమైందని చెప్పొచ్చు. వార్స్ స్టూడియో.